మోహన్ రంగా ఈ పేరు అయితే మాత్రం కాపుల్లో ఖచ్చితంగా ఒక వైబ్రేషన్. అయితే అది తర్వాత వంగవీటి రాధా గారి విషయంలో ఎంతవరకు ఆ, ఆయన ఆ పేరును నిలబెట్టారు, రాజకీయంగా ఎంతవరకు వాడారు అనేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వంగవీటి ఆశా కిరణ్ ఆయన కుమార్తె మాత్రం గత కొద్ది రోజులుగా అంటే రాజకీయ రంగ ప్రవేశం అయితే చేసేశారు. ఏ పార్టీలో ఉంటారు, ఏ పార్టీలో కొనసాగుతారా, లేదంటే కొత్తగా ఏమన్నా పార్టీ పెడతారా, ఒక కొత్త ఉద్యమం ఏమన్నా తీసుకురాబోతున్నారా అనే దాని మీద అయితే అనేక సందేహాలు, అనేక అనుమానాలు. కారణం ఏంటంటే తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు. ఏ పార్టీ కూడా వైసీపీ గురించి మాట్లాడారు, టీడీపీ గురించి మాట్లాడారు, జనసేన గురించి మాట్లాడారు. ఏ పార్టీ చేసింది ఏంటి తన తండ్రికి సంబంధించి, ఎంతో మంది పేదలకు, ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి వంగవీటి మోహన్ రంగా అంటే ఒక ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఇప్పుడు ఆమె పైన ఎలా ఉండబోతుంది, వంగవీటి రాధా మిత్ర మండలితో కలిపే వెళ్తాం, నిర్ణయాలు తీసుకుంటాము అని అంటూనే మిగిలిన రాజకీయ పార్టీల మీద విమర్శలు చేయడం, ఏ రకమైన రాజకీయం చేయబోతున్నారు అనే చర్చ అయితే మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి కాపు సామాజిక వర్గం ఇప్పుడు ఒక పక్కకి వెళ్ళిపోయింది, జనసేన వెంట ఉన్నారు దాదాపుగా, అంటే అంతా నేను అన్నగాని కొంతవరకు అని అనుకుంటున్న టైంలో ఈమె ఆశా కిరణ్ కొత్త ఉద్యమం కానీ లేదంటే కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టు ఏమన్నా కనిపిస్తుందా మొన్న తన తండ్రికి నివాళులు అర్పిస్తూ చేసిన వ్యాఖ్యలు చూస్తే? ఒక అయోమయపు పరిస్థితి తప్పించి ఒక క్లారిటీ లేదు ప్రజెంట్. ఆమెను ఎవరు నడిపిస్తున్నారో కానీ మేబీ రాధారంగ మిత్రమండలు చాలా జెన్యూను, ఇదివరకు కూడా సిన్సియర్గా పనిచేసినటువంటి వాళ్ళు ఆ ముద్ర పోతోంది కాబట్టి రంగగారి అమ్మాయిని ముందు పెట్టి ఏదో ప్రయత్నిస్తుండొచ్చేమో, లేదా ఈమె ఆ వ్యవస్థ సెట్ కావాలని ప్రయత్నిస్తుండొచ్చేమో. కానీ గమ్యం ఏమిటో తెలియని పోరాటం చేస్తే రాజకీయాల్లో ప్రయోజనం ఉండదు. ముద్రగడ పద్మనాభం మునిగిపోయింది అక్కడే. కాపు నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్నాడు ఆయన. అప్పుడు మిగతా వర్గాలు పక్కన పెట్టాయి. ఎందుకు అన్నిసార్లు ఓడిపోయాడు ఆయన కాపు నాయకుడిగా? ఒక కులపు ఓటు మందకృష్ణ మాదిగా గెలవగలిగాడా? ఒక కులపు నాయకులుగా ఎప్పుడు ఎస్టాబ్లిష్ కాకూడదు. చంద్రబాబు గారికి కమ్మ సామాజిక వర్గం మాత్రం ఓట్లేస్తే ఎట్ట గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం మాత్రం వేస్తే ఎట్లా గెలుస్తారు? రంగాన్ని గెలిపించింది అన్ని కులాలు, రంగాన్ని గెలిపించింది అన్ని వర్గాలు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వంగవీటి రంగా అనేటటువంటి ఆయన కుల నాయకుడు కాదు, కులంలో చైతన్యం వచ్చి. ఇప్పుడు చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు కాబట్టి కమ్మ సామాజిక వర్గం మావాడని చెప్పుకుంటారు. అదే సందర్భంలో పోసాని కృష్ణమూర్తిని తిట్టుకున్నారు వాళ్ళు, వాళ్ళ సామాజిక వర్గమేగా. లక్ష్మీపార్వతిని తిట్టుకున్నారు కదా, వాళ్ళ సామాజిక వర్గమే కదా. అంటే సక్సెస్ అయినోడినే కులం మోస్తుంది. సక్సెస్ అవ్వాలి, సక్సెస్ సాధించిన వాళ్ళని కులం మోస్తుంది. కానీ కుల ప్రస్తావనతో మనం సక్సెస్ సాధించలేం. కులం అనేది ఒక ఇరుసు లాంటిది, ఒక తోడు. నీ పని నువ్వు చేసుకుంటూ అందరినీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతూ వెళ్తే, అన్ని వర్గాల్ని కలుపుకుని పోతూ ఉంటే కులం నీకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అవుతుంది. అంతే తప్పించి ఉట్టి కులాన్ని నమ్ముకుని ముందుకు వెళ్తే దేనికి పనికిరాం. నీ పని నువ్వు సక్సెస్ఫుల్గా చేసుకు వెళ్ళేటటువంటప్పుడు నిన్ను మోస్తుంది కులం. అప్పుడు అలాగే నువ్వు తప్పు చేసినా కూడా కాపు కాస్తుంది ఆ టైంలో. ఏది? నువ్వు సక్సెస్ అయ్యాక. అలా కాకుండా ముందే నువ్వు తప్పు చేస్తే లేదా పట్టించుకోకపోతే ఏమవుతాయి? ఇప్పుడు మోహన్ బాబు ఏం కులం? ఏమన్నా మోసిందా కులం? కులం మొయ్యడం అనేటటువంటి దానికి ముందు ఫస్ట్ మన ఎజెండా ఏంటి? అమ్మాయి వాస్తవంగా అమ్మాయి మొట్టమొదటి ఇంటర్వ్యూ తీసిన వాడిని, టెలికాస్ట్ చేసిన వాడిని నేనే TV9లో ఉన్నప్పుడు 2004 టైంలో. అమ్మాయి ఓ రకంగా అప్పుడు ఒక రెబల్ ఫైటర్ అనమాట ఇంట్లో. నాకు ఫోన్ చేసి, నాకు ఇవాళకి అమ్మాయి మాట అలా మైండ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ మాట తీరు కానీ అథెంటిసిటీ ఉంటుంది అమ్మాయి మాటలో. అథెంటిసిటీ ఉంది. అప్పుడు ఓ రకంగా ఫెరోషియస్గా ఉండేది మనిషి మాట తీరు కానీ, అథెంటిక్గా మాట్లాడేది. లైక్ నాకు రత్నకుమారి అనిపించేది ఆమె మాట తీరులో. రంగాలో ఉన్నటువంటి ఆ నాయకత్వ పటిమ, రత్నకుమార్లో ఉన్నటువంటి ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ రెండు మిక్స్డ్. అమ్మాయి ఒరిజినల్గా ఆ ఇద్దరి వారసురాలు అనడానికి కరెక్ట్ పాయింట్ అనమాట. అయితే గైడెన్స్ ముఖ్యం ఇక్కడ రాజకీయాలు.
అవును. మన చుట్టూ ఉండేవాళ్ళు ఎవరు, మనం ఎటుపోతున్నాం, ఇది చాలా ముఖ్యం. ఉమ్, తేడా వస్తే నష్టపోతాం, ఒక చోట ఆగిపోతాం. వాస్తవంగా అమ్మాయి ఇప్పటి మాటలు ఉపన్యాసం చూస్తున్నప్పుడు అద్భుతమైన పరిపక్వ ఉపన్యాసం లాగా అనిపించలేదు. నేను మొన్నటిది అది విన్నా, అమ్మాయిది మాటలు అవును. అద్భుత పరిపక్వతతో మాట్లాడింది కాదు. మేబీ పార్టీ వాళ్ళు ఆమె చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన పదాలని కొన్నిటిని రైట్ చేసి ఉండొచ్చు, లేదా కుటుంబ పరంగా తను అనుభవించిన పాయింట్స్ని రైట్ చేసి ఉండొచ్చు. ఒక ఆడపిల్ల ఇప్పుడు వచ్చినటువంటిది, ఓ పక్కన వంగవీటి రాధ రాజకీయాల్లో ఉండగానే వచ్చింది అమ్మాయి. రంగా బ్రతుకున్నంత వరకు రత్నకుమారి బయటికి రాల రాజకీయాల్లోకి. రత్నకుమారి లీడ్లో ఉన్నటువంటి సందర్భంలో రాధా రాల. ఇప్పుడు రాధ పక్కకి వెళ్ళిపోలా, సైడ్ అయిపోలా, ఈ అమ్మాయి వచ్చింది. ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది వంగవీటి అభిమానులు కాపుల్లో. కాదు కాదు మా ఇద్దరికే తగాదా లేదంటోంది. లేనప్పుడు మీ అన్న తెలుగుదేశంలో ఉన్నారు, నువ్వే పార్టీ అంటే నేను వైసీపీ కాదంటోంది. వైసీపీ కాదు కాదు సరే నువ్వేంటి పార్టీ అంటే రాధారంగ మిత్రమండ బలోపేత అంటే నీ అన్న చేయలేకపోతున్నాడా, ఎందుకు చేయట్లేదు, మీ అమ్మ చేయట్లేదా, చేయలేకపోతుందా? ఆవిడ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం చేసిన ఆవిడ కదా. ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్టానాన్ని మొట్టమొదట వణికించినటువంటి మహిళ ఆవిడే. సోనియా గాంధీని జగన్ తిరస్కరించడం, తృణీకరించడం ఒక ఎత్తు, సరే ఇతని పార్టీ ఇది. మొట్టమొదట సోనియా గాంధీకి చెమట్లు పట్టించింది ఆవిడే. ఏ రోజుల్లో రంగా మరణం తర్వాత, అంటే అప్పటికి ఒక రకంగా రాజీవ్ గాంధీ వ్యవహారాలు ఇవన్నీ నడిచిన టైం అనమాట. అప్పటికి పివి నరసింహారావు ఈ కథల వ్యవహారం అంతే కదా. 89కి ఆయన చనిపోయారు, 88 ఎండింగ్లో. 89కి ఈవిడ ఎమ్మెల్యే అయ్యారు. ఆ 94 మధ్యలో జరిగినటువంటిది అది. అప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి, అంటే అప్పటికి సోనియా గాంధీ మెయిన్ స్ట్రీమ్లో లేదు, అప్పుడు పివి నరసింహారావు వీళ్ళ లీడ్లో ఉన్నటువంటి టైం అనమాట. కాంగ్రెస్ విజయవాడ నగరపాలక సంస్థకి అబ్జర్వేషన్ పంపించారు కార్పొరేషన్ ఎలక్షన్స్కి. పంపిస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఉన్నారు, అప్పుడు ఈ ఠాకూర్ ఎవరు సంథింగ్ ఉన్నారు, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్లో లీడ్ రోల్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా. అప్పుడు విజయవాడ వస్తేను ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇన్నిన్ని, అంటే అప్పుడు 50 డివిజన్లు ఉండే, ఎవరెవరికి ఏ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ ఇది తీసుకోవాలన్నది ఎమ్మెల్యేల ఫీలింగ్. అంటే ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న సీట్లన్నీ కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని. కానీ అధిష్టానం అట్లా కాకుండా ఆ సిరీస్ రాజు వీళ్ళు జంజాల శంకర్ వీళ్ళందరి కారణంగా కొంతమందికి సంబంధించి మేము డైరెక్ట్గా ఇస్తామని చెప్పారనమాట పేర్లు. వీళ్ళు ఇచ్చినవి కూడా తీసి పక్కన పెట్టేసేసి, సరే కాందారి హోటల్, ఇప్పుడు మురళీ ఫార్చ్యూన్ ఉంది కదా, అది కాందారి హోటల్. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, పరిశీలకులు అందరూ కూడా. వెళ్ళింది బీఫారాలన్నీ తీసుకునేసి తాళం వేసి పడేసింది వాళ్ళని. అందులో నుంచి బయటికి రావడానికి లేదు, వాళ్ళు ఫోన్లు కట్. ఆ బీఫారాలు ఆవిడ ఇచ్చేసింది, ఆవిడ నియోజకవర్గానే కాకుండా పక్క నియోజకవర్గాలు కూడా ఆవిడే పనిచేసింది, పంచిపడేసింది అన్ని. ఎవరు వచ్చి దండం పెడితే వాళ్ళకి ఇచ్చేసింది పక్క నియోజకవర్గాలు. ఈవెన్ నమ్ముకున్న వాళ్ళకి ఈవిడ ఇచ్చుకుంది. చివరికి ఎంత టాక్టికల్గా వ్యవహరించిందంటే, అంటే కొట్టలేదు తెట్ల, మీరేంటి ఎంత అహంకారంతో ప్రవర్తిస్తున్నారా, ఢిల్లీ నుంచి వస్తాను కొమ్ములు మొలిచినాయి అన్నది ఆవిడ. ఇది అవి తీసేసుకుని ఆ తర్వాత ఏం చేసింది, నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయిపోయాక ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు కదా, అప్పుడు వదిలిపెట్టింది వాళ్ళు. ఏం చేయాలి వాళ్ళు, వాడు ఇంకేం చేయగలుగుతారు ఎవరైనా. చివరికి వీళ్ళు మా కాంగ్రెస్ అభ్యర్థులు కాదని ప్రకటించి హస్తం గుర్తుకు వ్యతిరేకంగా ఓటేయమని కాంగ్రెస్ పార్టీ ప్రతి డివిజన్కి ఒక ఇండిపెండెంట్ని సపోర్ట్ చేసింది. అంటే అప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళందరూ పోటీ చేశారు, ఇండిపెండెంట్లుగా వేసి ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి మద్దతు ప్రకటించింది. తీరా చూస్తే గెలిచింది హస్తం గుర్తు బ్యాచ్ని. అప్పుడే కమ్యూనిస్టులు ఫైనల్గా అధికారం వచ్చింది. తర్వాత కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉందన్నమాట ఆ టైంలో. అంటే అంత ఫెరోషియస్ క్యారెక్టర్ అమ్మాయి ఆవిడ, రత్నకుమార్.
ఉమ్, ఎవరికన్నా ప్రాబ్లం వచ్చిందంటే వెళ్ళిపోద్ది అంతే. ఉమ్, అందరు ఎదురుగుండానే చెడుగుడాడేస్తుంది. అవును. ఓ రకంగా చెప్పాలంటే విజయవాడలో ఒక ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది చూపించగలిగింది తనంటే ఏంటి అన్నటువంటిది. ఉమ్, ఆమె మెంటాలిటీ అమ్మాయికి ఉంది అప్పుడు. ఉమ్, ఆ, కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళకి గైడెన్స్, వీళ్ళ కుటుంబానికి పెద్ద సమస్య గైడెన్స్. రాధా ఉమ్, చేసిన తప్పు, రత్నకుమారి చేసిన తప్పు, ఈ అమ్మాయి చేస్తున్న తప్పు. ఉమ్, వాళ్ళ కులపు వాళ్ళే ఎవరెవరో చెప్పిన మాటలు వింటారు వీళ్ళు. ఉమ్, వంగవీటి వారసుల యొక్క ఇమేజ్ ప్యాటర్న్ని గుర్తుపెట్టుకుని సమాజంలో ఒక స్ట్రేచర్ని క్రియేట్ చేసుకోవడం దగ్గర ఫెయిల్ అయ్యారు వీళ్ళు. అవును. ఇవాటికి కూడా ఉమ్, వంగవీటి వారసులుగా వీళ్ళకి గౌరవిస్తున్నారు, అది గుర్తు. అవును. అవును. వీళ్ళల్లో వీళ్ళు గొడవ పడితే మళ్ళీ వాళ్ళు బాధపడతారు. ఉమ్, అవును. ఉమ్, అదే సందర్భంలో వీళ్ళు ఎక్కడ ఉండాలా, ఉమ్, పిలిచి ఇవ్వాలా సీట్లు. అవును. అవును. ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి, ఉమ్, కోట్ల ఉమ్, విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి, మర్రి ఉమ్, చెన్నారెడ్డి గారి అబ్బాయి, పివి నరసింహారావు గారి అబ్బాయి, ఏమైంది? వాళ్ళు ఉన్నారు అంతే అవును. కదా. అవును. పొలిటికల్గా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు. ఉమ్, బట్ అది సక్సెస్ అయ్యింది, ఒక స్ట్రాటజిక్గా చేసుకురాగలిగినోడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, అతను అది చేయగలిగాడు. వీళ్ళకి కుటుంబ పరంగా అలాంటి లెగసీ ఉంది, ఒక అద్భుతమైన ఉమ్, లెగసీ. ఉమ్, 2 రాష్ట్రాల్లోనూ ఉంది వీళ్ళకి లెగసీ. ఉమ్, కానీ దాన్ని ఉమ్, కంటిన్యూ చేయలేకపోయారు. ఓకే. ఉమ్, కంటిన్యూ చేయలేకపోయారు. అదేమంటే డబ్బు అంటారు. రంగా డబ్బుతోనా చేసింది? ఉమ్, ఉమ్, ఆ స్ట్రాటజీస్. రంగా అంటే వ్యూహం. అవును. రంగా వ్యూహం పన్నితే అర్ధరాత్రి పూట నిద్దట్లో పడుకోవడానికి కూడా కుదరక నెలల తరబడి దేశం వదిలేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, అతని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది. అదే. వ్యూహకర్త ఉమ్, ప్లస్ ఉమ్, కాంగ్రెస్ పార్టీలోనే ఎంతో మంది రెబల్స్ ఉండగా కూడా అప్పుడే కదా సిరీస్ రాజు వీళ్ళందరూ ఆయన దెబ్బ కొట్టడానికి చూసిన వాళ్ళే. ఉమ్, రంగాన్ని నాశనం చేయడానికి చూసిన వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు. అతను తీసిన సినిమా కరెక్ట్. ఎవరు? ఉమ్, రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా. ఉమ్, ఉమ్, రంగాన్ని దెబ్బ కొట్టింది సొంత పార్టీ వాళ్ళే. ఉమ్, చంపడానికి ఇది కారణం బెజవాడ అనేది తీశారు కదా. ఉమ్, ఇతర పార్టీ. ఉమ్, ఉమ్, కానీ రంగాకి సెక్యూరిటీ ఇవ్వకుండా ఎవరు ఆపాడు? అవును. ఉమ్, ప్రభుత్వం ఉన్నటువంటిది ఆంధ్రాలో వదిలేసేయండి, తెలంగాణ కేంద్రం ఉమ్, నుంచి ఉంది. ఉమ్, బలగాలు రేపు వస్తుండగా ప్రత్యర్థికి ఎట్ట తెలిసింది? రేపు వస్తుంటే అవును. హైదరాబాద్ దాకా వచ్చినాయి స్పెషల్ ఉమ్, ఫోర్సెస్. అవును. ఇక్కడ చంపేశారు అతన్ని. ఉమ్, అవును. అంటే ఎవరు చెప్పారు అవతల వాళ్ళకి, శత్రువుకి? అదే కదా. ఉమ్, అట్లాగా అతను అన్ని ఫేస్ చేశాడు ఆయన. రంగా ఉమ్, ఉమ్, అందరికి కలుపుకెళ్ళలేకపోయాడు ఆయన. ఉమ్, ఆయన టైంలో మొదట అంతా కలుపుకెళ్ళాడు, కానీ కడుపు మండిన బ్యాచ్ దెబ్బ కొట్టారు. అవును. ఆయన స్ట్రేచర్ని ఇప్పుడు ఇదే సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ వాళ్ళ వారసులుగా ఒక బలం జనంలోకి వెళ్ళాలి, ఉమ్, అదే ఉమ్, బలహీనత. అవును. వాళ్ళతో కంపేర్ ఉమ్, చేసి చూస్తారు ఖచ్చితంగా. అవును. ఉమ్, ఇప్పుడు చంద్రబాబుతో కంపేర్ చేసి లోకేష్ని చూసినప్పుడు ఎలా, ఎన్టీ అవును. రామారావుతో చంద్రబాబుని చూసినప్పుడు ఎలా, ఉమ్, ఆ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అబ్జర్వ్ చేస్తారు జగన్, రాజశేఖర రెడ్డి. ఉమ్, దాన్ని బట్టి సస్టైనబిలిటీ ఉంటుంది నీ కొనసాగింపు అనేది. ఫస్ట్ ఉమ్, సినిమాలో కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు, తర్వాత తనను తాను అవును. ప్రూవ్ చేసుకోవాలా. లేకపోతే రమేష్ బాబు అవును. ఏమైపోయాడు? అవును. అంతే కదా. ఉమ్, నరేష్ ఒక కమెడియన్, ఒక ఆర్టిస్ట్, తను కూడా కృష్ణ గారి ఉమ్, అబ్బాయి కదా, ఉమ్, 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 మరి సక్సెస్ కాలేదు కదా. అట్లాగే అవును. అతని పేరేంటి, ఈవి సత్యనారాయణ కొడుకు ఉమ్, అల్లరి నరేష్, ఇంకొక అతను ఉన్నాడు కదా, అవును. సక్సెస్ ఒకడే అయ్యాడు. ఉమ్, కాబట్టి ఈ లెగసీ అనేది మొదట ఇనాగరేషన్కి పనికి వస్తుంది. ఇప్పుడు సుమా కనకాల కొడుకు, ఉమ్, లేకపోతే శ్రీకాంత్ కొడుకు రోషన్, ఉమ్, ఇట్లాంటివన్నీ ఉమ్, ఏంటి, ఇప్పుడు లేకపోతే చిరంజీవి గారి అబ్బాయి ఫస్ట్ రామ్ చరణ్, ఉమ్, తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు, ఆ అవును. లెగసీని మెయింటైన్ చేయగలిగాడు. ఉమ్, కృష్ణ గారి లెగసీని మెయింటైన్ చేయగలిగాడు మహేష్ బాబు. ఉమ్, కానీ అనేక ఉమ్, మంది అలా చేయలేక ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అవును. అదే కదా. కాబట్టి ఉమ్, ఇక్కడ ఆ లెగసీని మెయింటైన్ చెయ్యాలి అవును. అంటే ఉమ్, కులపు ఉచ్చులో ఉండిపోకూడదు. కులం అనేది అదే. నీ బ్యాక్ బోన్గా ఉండాలి. ఉమ్, అన్ని కులాల్ని కలుపుకెళ్లే వ్యవస్థ అయి ఉండాలి. ఒక స్ట్రాటజీ చెప్పు నీదేంటి. అదే కదా. సునీల్ ఉమ్, చెప్పిన స్ట్రాటజీ ఉంది, కాపు ఎస్సీ అన్నాడు. నేను ఉమ్, చెప్తా కాపు బీసీ ఎస్సీ పెట్టు కాంబినేషన్. ఉమ్, కాపు బీసీ ఎస్సీ అవును. పెట్టు. ఉమ్, ఉమ్, ఆయన కాపు సీఎం డిప్యూటీ సీఎం అన్నాడు. ఉమ్, కాదు, కాపు సీఎం
బీసీ డిప్యూటీ సీఎం, బీసీ షేరింగ్, ఉమ్, బీసీ కాపు షేరింగ్ 2.5 అవును. ఇయర్స్ చేద్దామని చెప్పు. ఉమ్. వ్యూహం లేనటువంటి రాజకీయం వర్కౌట్ కాదు. కానీ ఒక్కటి సార్, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే జనసేననే కాపు సామాజిక వర్గం ఓన్ చేసేసుకుంది. ఎవరు అనుకో అవునన్నా కాదన్నా, అంతా అని కాదు కానీ కొంతవరకు. ఇప్పుడు ఆశా కిరణ్ రావడానికి ఓకే, రావడానికి ఎవరో తప్పుపట్టి రాదు, ఆమె ఇష్టం. పార్టీ పెట్టడానికో లేదంటే ఏదో ఒకటి చేయడానికి అంటే పొలిటికల్ గా ఆ స్పేస్ ఉందా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు? మొన్న సొంత బలం ఎంత ఉంది అంటే అప్పుడు 2019 చూసినప్పుడు 6% సపోర్ట్ చేసి, అవును అవును. ఉమ్. మొన్న అఫీషియల్ లెక్క ప్రకారం అయితే 6.5% అవుతుంది. ఆహా, ఓకే. చిరంజీవికి వచ్చినప్పుడు 25%. అవును. మరి రంగా గారు చనిపోయినప్పుడు కాంగ్రెస్కి ఎంత ఉంది ఉమ్. లెగసీ? అదే కదా. అంటే ఉమ్. 25% అయితే కాపు లెక్కనే 25%. బట్ అవును. రంగా అట్లా కాదే. ఉమ్. విజయవాడ ఈస్ట్ అప్పుడు, ఇప్పుడు అంటే సెంట్రల్ అవును. అంటున్నాం, ఈస్ట్ ఉమ్. అనేటటువంటిది ఇక ఇంకొకళ్ళ పేరు ప్రస్తావన కూడా ధైర్యం చేయాలి ఆ రోజున. అదే కాంగ్రెస్ కదా. తరఫున, అవును ఇదే తెలుగుదేశం అవును. తరఫున ఉమ్. పెట్టి ఎవరి వల్ల కాలేదు ఆ రోజున. ఉమ్. అది ఆ టైప్ ఆఫ్ స్ట్రేచర్ ఇప్పుడు ఎవరికి ఉంది? రాధాకి వర్కౌట్ కాలేదు కదా, అవును, అదే రత్నకుమార్కి కదా. వర్కౌట్ కాలేదు కదా. ఉమ్. ఆ స్ట్రేచర్ క్రియేట్ చేయాలి అనేటటువంటి దాని మీద ఉండాలి. ఇంకోటి, నాకు తెలిసి పవన్ కళ్యాణ్కి పోటీ అనుకోవట్లేదు, పవన్ పోటీ అని కూడా కాదు. అదే. ఉమ్. ఎట్లా ఉంటాయంటే ఆ, ఆవేశపూరితంగా నేను లేదా కొంతమంది తమ ఇమేజ్ ప్యాటర్న్ కోసం నువ్వు రామ్మ నువ్వు ముందుండు మేముంటా వెనకాల డబ్బులు పోస్తాం ఇది అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉమ్. వాళ్ళ అవును. స్వార్థానికి వాడుకునేది కూడా ఉంటుంది. ఉమ్. 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 అవి అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. వంగవీటి వారసులు అంటే ఇంకా ఒక కృష్ణా జిల్లాకో ఒక నియోజకవర్గానికో పరిమితం అవుతారా? ఈమె నేను వల్ల ఇప్పుడు చెప్తోంది రాష్ట్ర 2 నాయకు. తెలుగు రాష్ట్రాలకి కరెక్ట్ పర్సను. ఓకే. ఉమ్. మెయిన్ రాధా మిస్ చేసుకుందంటే రాధా ఎక్కడ పిలిచినా వెళ్తున్నాడు పాపం. అవును అవును. కానీ నిరంతరం జనంలో ఉండే క్యారెక్టర్ కాదు అతను. అతను అదే. మిస్ అవును. చేసుకున్నది ఏంటంటే నిరంతరం జనంలో తిరగాల రాజకీయ నాయకుడు అన్నాక. ఉమ్. ఉట్టి విగ్రహావిష్కరణలకే కాదు. ఉమ్. ఇంకోటి మాట మార్చొద్దు నువ్వు. అది. మొదట మా నాన్నని చంపింది తెలుగుదేశం అంటే మళ్ళీ ఆ తర్వాత వాళ్ళకి సంబంధం లేదంటే అదేమంటే ఆ అదే కదా. తర్వాత అదేదో రాయలసీమ వాళ్ళు వచ్చేసారంట. ఇక్కడే ఉమ్. రత్నకుమారి స్ట్రక్చర్ దెబ్బతింది. అవును. అదే స్ట్రక్చర్ ఇతనికి దెబ్బతినడానికి కారణమైంది. అంటే తండ్రికి తగ్గ వారసురాలుగా ఏదో సాధించాలనుకుంటున్నారా ఆశా కిరణ్? ఆ తపన కనిపిస్తోందా? అంటే తండ్రి లెగసీని తను వినియోగించుకోవాలనుకుంటుంది. ఉమ్. ఇంకా ఆ టెంపర్లోకి రాలేదు. అది. అవును. ఏమన్నా వస్తుందని ఉమ్. చూడాలి. అదే కదా. రైట్. చూద్దాం. మొత్తానికి ఆశా కిరణ్ ఒక ఉద్యమంగా ముందుకు వెళ్ళబోతున్నారా, లేదంటే ఒక పార్టీ ఏమన్నా పెట్టే దిశగా ఆమె నడవడిక కనిపిస్తోందా? ఆ మాటలను బట్టి అన్ని పార్టీలను అయితే విమర్శిస్తున్నారు. మరి ఇంతకీ ఆమె ఏ పార్టీ అనేది అయితే చెప్పట్లేదు, కానీ రాజకీయాల్లోకి అయితే ఆమె ఎంట్రీ ఇచ్చేశారు. మరి క్లారిటీ ఏమన్నా ఇస్తారా భవిష్యత్తులో? చూద్దాం.